Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 22nd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ సమావేశం, ఒక ముఖ్యమైన మీటింగ్. ఆసియా ఉత్పాదక సంస్థ యొక్క 68వ సమావేశము. ఆసియా ఉత్పాదక సంస్థ యొక్క 68వ సమావేశము. 68th సెషన్ ఆఫ్ ది ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. 68th సెషన్ ఆఫ్ ది ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ. ఈ ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ అనేది ఒక థింక్ ట్యాంక్ అండి, ఒక థింక్ ట్యాంక్, ఒక సంస్థ, ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు, ఒక కూటమి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏవైతే కంట్రీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఇటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలని డెవలప్ చేయాలి, వాటిని సామాజికంగా ఆర్థికంగా సుస్థిర అభివృద్ధిలో నడిపేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. The main objective of this ASEAN Productivity Organization is to promote the sustainable socio-economic development in the Asia Pacific region. మరి ఇప్పుడు ఈ ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ యొక్క 68వ సమావేశము న్యూఢిల్లీలో జరిగింది. 3 రోజుల పాటు జరిగింది. మే 20 నుంచి మే 22 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ యొక్క ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఈ కంట్రీస్ డెవలప్ అవ్వాలి అంటే ఏం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇది ఒక థింక్ ట్యాంక్. మరి అగ్రికల్చర్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, వివిధ రంగాలలో డెవలప్మెంట్ సాధించడం కోసం అవసరమైన సలహాలు, అవసరమైన అడ్వైజెస్, అవసరమైన పాలసీలు రూపొందిస్తుంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఇందులో ఇండియా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇండియా సభ్య దేశము. మరి ఇందులో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 21 కంట్రీస్ ఉంటాయి, 21 దేశాలు. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెళ్ళిపోతుందండి. మీరు ఇక్కడ చూస్తే ఇదొక నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 1961 మే 11న ఏర్పాటైంది. ఇది 1961 మే 11న. దీని హెడ్ క్వార్టర్స్ టోక్యో, జపాన్లోని టోక్యో. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ 21 కంట్రీస్లో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఉంది, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు 21 అంటేనే గుర్తు రావాల్సింది కొన్ని గ్రూప్స్ ఎప్పుడైనా మనకి వార్తల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ అనుకోండి, సార్క్, బిమ్స్టెక్, ఏషియాన్ అనుకోండి, 11 కంట్రీస్ ఉంటాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే 6 కంట్రీలు ఉంటాయి. అట్లా మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమ్మీడియట్గా మనకి మైండ్లో లైక్ బ్లింక్ అవ్వాలా. ఇప్పుడు ఉదాహరణకు 21 కంట్రీస్ అంటేనే గుర్తు రావాల్సినది ఎపెక్ ఉంది కదా. ఏ విధంగా అయితే మనకి సార్క్, బ్రిక్స్, బిమ్స్టెక్ ఇటువంటి కూటములు ఉన్నాయో, ఎపెక్ అనేది కూడా ఒకటి ఉంది, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ యొక్క ఆసియా పసిఫిక్ ప్రాంతం, ముఖ్యంగా పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పసిఫిక్ రిమ్ కంట్రీస్ అంటారు. పసిఫిక్ రిమ్ కంట్రీస్, ఆ పసిఫిక్ ఓషియన్ని ఆనుకుని ఉన్న దేశాల కూటమి. ఆ దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ని సాధించడానికి, ఆర్థిక సహకారాన్ని సాధించడానికి 1989లో ఎపెక్ అనే ఒక సంస్థ ఏర్పాటైంది. ఇందులో కూడా 21 కంట్రీస్ ఉంటాయి. బట్ మరి ఈ ఎపెక్లో 21 కంట్రీస్ ఉంటాయి, కానీ ఇందులో ఇండియా, పాకిస్తాన్ అనేవి మెంబర్స్ కావు. ఇండియా అనేది పసిఫిక్ ఓషియన్ రిమ్ కంట్రీగా పిలవరు. హిందూ మహాసముద్రానికి బార్డర్గా ఉన్న దేశం, కానీ పసిఫిక్ ఓషియన్కి సంబంధం లేదు. సో ఎపెక్లో ఇండియా మెంబర్ కాదు, సభ్య దేశం కాదు. మరి ఈ ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్లో కూడా 21 కంట్రీస్ ఉంటాయి, ఇందులో ఇండియా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మనకి రేపు పొద్దున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా అడుగుతాడంటే, క్రింది వాటిలో ఎపెక్ సంస్థకు సంబంధించి ఏవి నిజం అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఎపెక్ అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇందులో ఇండియా మెంబర్ అంటాడు. మనకి జస్ట్ ఎపెక్లో మెంబర్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మిగతా స్టేట్మెంట్స్ని మనం ఎలిమినేట్ కూడా చేయవచ్చు. సో ఇట్లా అండి, 21 ఎకానమీస్, ఏషియన్ ప్రొడక్టివ్ ఆర్గనైజేషన్ కూడా 21, ఎపెక్లో కూడా 21 అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, డిఫరెంట్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అంటే వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. మిషన్ ఆన్ అరుణాచల్ కివి. నార్త్ ఈస్టర్న్ ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు అరుణాచల్ ప్రదేశ్లో కివీ పండ్ల సాగును ప్రోత్సహించడానికి, అరుణాచల్ ప్రదేశ్లో కివీ ఫ్రూట్స్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక మిషన్ని లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ కివీ, మిషన్ ఆన్ అరుణాచల్ కివీ.
మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఒక మినిస్ట్రీ, ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాల ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీని మంత్రి ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. ఈయన కమ్యూనికేషన్ మినిస్టర్ కూడా, సమాచార మంత్రి. మరి ఈ మినిస్ట్రీ మీరు చూస్తే మనం రీసెంట్గా ఇటీవల మిజోరం జింజర్ మిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అష్టలక్ష్మి రాష్ట్రాలు, ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు ఉంటాయి కదా, సిక్కింతో కలుపుకొని ఈ అష్టలక్ష్మి రాష్ట్రాలు, 8 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఫేమస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిజోరం, జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మిజోరం రాష్ట్రాన్ని నీతి ఆయోగ్ అల్లం రాజధానిగా ప్రకటించింది, భారతదేశ అల్లం రాజధానిగా. అలానే నాగాల్యాండ్లో కాఫీ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి 175 కోట్లతో నాగాల్యాండ్ కాఫీస్ ఆఫ్ నాగాల్యాండ్ మిషన్ని ఈ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రోడక్ట్, ఒక్కొక్క ఉత్పత్తి అనేది ఫేమస్ ఉంటుంది. సో వాటిని మనము అభివృద్ధి చేయాలి, ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క మంత్రిత్వ శాఖ కొన్ని ప్రోగ్రాంలని లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు మిషన్ ఆన్ అరుణాచల్ కివి అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది. మరి దీన్ని దేని కింద లాంచ్ చేసింది అంటే యూఎస్పి ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కింద. యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఇస్ నథింగ్ బట్ ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేక ఉత్పత్తి ఉంటుంది, ఫేమస్ యూనిక్గా, అది యూనిక్ సెల్లింగ్. మరి ఇక్కడ మీరు అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే భారతదేశంలో అత్యధికంగా కివీ ఫ్రూట్స్ను ఉత్పత్తి చేసే రాష్ట్రము అరుణాచల్. ఇండియాస్ లార్జెస్ట్ కివీ ఫ్రూట్ కల్టివేటర్ స్టేట్ ఏది అంటే ఇండియాస్ లార్జెస్ట్ కివీ ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. కివీ పండ్లు చాలా ఫేమస్ కదండి, ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు తింటారు, కానీ ఒకటి 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది, కొనాలంటే కూడా కష్టపడద్దా. సో మిషన్ ఆన్ అరుణాచల్ కివి, ద యూఎస్పి ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. మరి దీన్ని ఎన్ని కోట్లతో లాంచ్ చేశారంటే 167 crore, 167 కోట్లతో ఈ మిషన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో కివీ ఫ్రూట్ కల్టివేషన్ని ప్రమోట్ చేయాలి, కివీ పండ్ల సాగును ప్రోత్సహించాలి, ఆ వాల్యూ చైన్, ఆ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి. సో ఇది. ఇక అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే పెమా ఖండు. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేరళం. భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేరళం. కేరళలో ఇటీవల ఫార్మ్ అయిన యూడిఎఫ్ గవర్నమెంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇండియాలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. కేరళం స్టేటు ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది, సెటప్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, స్టార్టప్స్ అయినా డీప్ టెక్ కంపెనీస్ అయినా కూడా ఏఐతో వర్క్ చేస్తూ ఉన్నాయి. సో మరి ఏఐ పైన సపరేట్గా ఫోకస్ చేయాలి, ఏఐ స్టార్టప్స్ని ప్రోత్సహించాలి, ప్రమోట్ చేయాలని చెప్పేసి కంట్రీలోనే ఫస్ట్ టైం ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసింది. అంటే దానికంటూ ఒక శాఖ ఎవరు ఏర్పాటు చేశారంటే కేరళం. మరి దానికి మంత్రిగా ఎవరు ఇప్పుడు ఉన్నారు? ఆ ఏఐ మంత్రిత్వ శాఖ మంత్రిగా యూడిఎఫ్ పార్టీలోని మిత్రపక్షమైన, యూడిఎఫ్ పార్టీలోని అలయన్స్ పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన లీడర్, ఐయుఎంఎల్ పార్టీకి చెందిన పీకే కున్హలికుట్టి గారికి ఏఐ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఇతను ఏఐ మినిస్టరు, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా ఇతనే ఉంటారు. మరి ఇదే ఫుడ్ స్టెప్స్ని తమిళనాడు కూడా ఫాలో అయ్యింది. కేరళ ఏర్పాటు చేసిన వెంటనే తమిళనాడులోని సి జోసెఫ్ విజయ్ గవర్నమెంట్ కూడా క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేసింది, క్యాబినెట్ని విస్తరించింది. ఇప్పుడు తమిళనాడు కూడా ఏఐ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది. తద్వారా ఇండియాలో ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రెండవ రాష్ట్రము తమిళనాడు. మరి తమిళనాడులో ఏఐ మంత్రిత్వ శాఖను ఎవరికి అప్పగించారు అంటే టీవీకే పార్టీ, తమిళగ వెట్రిగా కజగం, సి జోసెఫ్ విజయ్ పార్టీ, తమిళగ వెట్రిగా కజగం పార్టీకి చెందిన ఆర్ కుమార్కి ఏఐ మంత్రిత్వ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇక ఆల్రెడీ మనం కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ యాప్, శ్రమమిత్ర యాప్. హర్యానా గవర్నమెంట్
శ్రమమిత్ర అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. హర్యానా గవర్నమెంట్ శ్రమమిత్ర అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా మనకి పోర్టల్ న్యూస్లో ఉన్నప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శ్రమమిత్ర మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, లేబర్ హైరింగ్ కోసం ఈ యాప్ని డెవలప్ చేశారు. మరి ఈ యాప్లో భాగంగా ఈ యొక్క ఎంప్లాయర్స్తో వర్కర్స్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్ట్ మీద పనిచేసే వర్కర్సు, రోజువారీ వేతనం మీద పనిచేసే కార్మికులు, డైలీ లేబరర్సు, డైలీ వేజ్ ఎర్నర్సు, వీళ్ళు జనరల్గా ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎక్కువగా మిడిల్ మ్యాన్ పైన ఆధారపడుతూ ఉంటారు, మధ్య మనుషుల పైన మధ్యవర్తిత్వం. సో వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సో ఇలా కాకుండా ఇక నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్సు, డైలీ లేబరర్సు ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా ఎంప్లాయర్స్తో కనెక్ట్ చేయాలి, వాళ్ళని డైరెక్ట్గా ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళతో కనెక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ డైరెక్ట్లీ కనెక్ట్స్ ద లేబరర్ విత్ ద ఎంప్లాయర్స్. మరి ఆ పోర్టల్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కిల్స్, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉంటే, ప్లంబింగ్ స్కిల్స్, ఎలక్ట్రీషియన్ స్కిల్స్, ఏవైనా స్కిల్స్ ఉంటే ఆ పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటే ఆ ఎంప్లాయర్స్ అనేది అప్రోచ్ అవుతారు అనమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు యాప్స్ ఉన్నాయి కదా మనకి, కొన్ని యాప్స్ ఇప్పుడు కొన్ని లింక్డ్ఇన్ ఉంటుంది. లింక్డ్ఇన్లో జనరల్గా ఐటీ ఎంప్లాయీస్ డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళు డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు అలాగా. సో లేబర్ హైరింగ్ కోసం మరి ఈ యాప్ వచ్చేసి 3 లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. పంజాబీ, హిందీ, ఇంగ్లీష్. పంజాబీ, హిందీ, ఇంగ్లీష్లో ఈ యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్. ఇవాళ వార్తలు ఎక్కువగా ఉన్నాయండి. కృత్రిమ మేధస్సు ఆధారిత పరిపాలన మరియు స్మార్ట్ సింహస్థ 2028 నిర్వహణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ క్లౌడ్ ఇండియాతో భాగస్వామ్యం. ఏఐ ఆధారిత పరిపాలన మరియు స్మార్ట్ సింహస్థ 2028 నిర్వహణ కోసం గూగుల్ క్లౌడ్ ఇండియాతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. గవర్నెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి, అలానే స్మార్ట్ సింహస్థ 2028 అనే ఒక కార్యక్రమం కోసం, ఒక ప్రోగ్రాం కోసము ఏఐని ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి గూగుల్ క్లౌడ్ ఇండియాతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు గవర్నెన్స్లో ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఏఐని ఉపయోగించడం ద్వారా గవర్నెన్స్లో నీకు ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఎఫిషియన్సీ, సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంది. తద్వారా కరప్షన్ అటువంటివి తగ్గుతాయి అన్నమాట. సో గవర్నెన్స్లో ఏఐని యూస్ చేయాలి. అలానే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ 2028లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళాని నిర్వహించబోతోంది. ఉజ్జయిని నర్మదా నది అక్కడ ఉంటుంది, క్షిప్రా నది, ముఖ్యంగా క్షిప్రా నది ఉంటుంది. ఉజ్జయిని అనేది లార్డ్ శివ జ్యోతిర్లింగాస్లో ఒకటి. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, పురాణాల ప్రకారం మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం పురాణాల ప్రకారము మనకి ఏది ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, గుజరాత్, రైట్. ఇక మరి ఉజ్జయిని కుంభమేళా కోసము ఏఐని ఉపయోగించాలి. మరి ఏఐని ఉపయోగించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మనకి ఇటువంటి కుంభమేళాలకి ఈ యొక్క యాత్రికులు చాలామంది వస్తూ ఉంటారు, ఆ యొక్క క్రౌడ్ని మేనేజ్ చేయాలి, ఆ యొక్క జనాభాని ఆ రద్దీని నియంత్రించాలి, యాత్రికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించాలి. దానికోసం ఏఐ సొల్యూషన్స్ని ఉపయోగించబోతున్నారు. ఇటువంటి పిలిగ్రిమేజ్ టూర్లలో వీళ్ళు ఎవరైతే టూరిస్టులు, పిలిగ్రిమ్స్ ఉంటారో వాళ్ళకి కన్వీనియంట్ సర్వీసెస్ అందించాలి, క్రౌడ్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాలి, రియల్ టైంలో మేనేజ్ చేయాలి. దానికోసం ఏఐని ఉపయోగించబోతున్నారు. మరి గూగుల్ క్లౌడ్ ఇండియా అవసరమైన సర్వీసెస్, అవసరమైన ఏఐ సొల్యూషన్స్ని అందిస్తుంది. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటీవల లాస్ట్ ఇయర్ టీటీడీలో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క స్టాంపేడ్ దుర్ఘటన జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు కదా, ఆ తర్వాత టీటీడీలో ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం, ఈ యొక్క యాత్రికుల రద్దీ నిర్వహణ కోసము టీటీడీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. వైకుంఠం కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్, ఇవి ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. ఇలా మనం లింకప్ చేసుకోవాలండి సబ్జెక్టు. అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీటీడీ సర్వీసెస్ కోసం, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వీసెస్ కోసము
ఒక ఏఐ చాట్ బాట్ని కూడా లాంచ్ చేసింది. ఏఐ చాట్ బాట్. ఈ ఏఐ చాట్ బాట్ ఏం చేస్తుంది, ఈ యొక్క పిలిగ్రిమ్స్ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా డౌట్స్, కంప్లైంట్స్ వచ్చినా, లేకపోతే దర్శనం టికెట్లు, ఆ యొక్క టోకెన్స్, ఆ టికెట్స్, రూమ్ వసతులు, అటువంటి వాటికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా, బుక్ చేసుకోవాలన్నా, అవసరమైన సందేహాలు తీర్చడానికి ఒక ఏఐ చాట్ బాట్ని టీటీడీ లాంచ్ చేసింది. అది 13 భాషల్లో సేవలు అందిస్తుంది, 13 లాంగ్వేజెస్లో సర్వీసెస్ అందిస్తుంది. దీన్ని ఎవరి సహకారంతో డెవలప్ చేశారు, మనకి ఎగ్జామ్లో అట్లా కూడా అడుగుతాడు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ, అలానే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు. ఈ ఏఐ చాట్ బాట్ కోసం ఇయర్కి 50 lakhs ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఈ ఏఐ చాట్ బాట్ అనేది టెక్స్ట్ నుంచి స్పీచ్ సేవలు అందిస్తుంది, టెక్స్ట్ నుంచి స్పీచ్ సర్వీసెస్, స్పీచ్ నుంచి టెక్స్ట్ సర్వీసెస్. సో ఇట్లా రేపొద్దున అడుగుతాడండి ఏఐ చాట్ బాట్ టీటీడీ గురించి. సో గూగుల్ క్లౌడ్ ఇండియా, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో సీ ప్లేన్ ప్రాజెక్ట్ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో సీ ప్లేన్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఉదాన్ పథకంలో భాగంగా 200 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఉదాన్ పథకంలో భాగంగా 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి, దీనికోసం సీ ప్లేన్స్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఉదాన్ స్కీమ్లో భాగంగా 200 crores ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఉదాన్ స్కీమ్. ఉదాన్ స్కీమ్ అంటే ఏంటి? ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. దీన్నే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 2016లో దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ ఉదాన్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? చిన్న చిన్న టౌన్స్కి కూడా, Tier 2 సిటీలకు కూడా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ, ఎయిర్ కనెక్టివిటీని అందించాలి అన్న ఉద్దేశంతో. మరి ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నదులు, రిజర్వాయర్స్, డ్యామ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ సీ ప్లేన్స్ అంటే ఏంటి? ఈ యొక్క వాటర్ పైన ల్యాండ్ అయ్యి వాటర్ నుంచే టేక్ ఆఫ్ అయ్యే ప్లేన్స్, విమానాలు, సీ ప్లేన్లు. మరి ఇప్పుడు వీటిని ఆంధ్రప్రదేశ్లోని 10 ప్రాంతాల్లో డెవలప్ చేయబోతా ఉన్నారు. మరి ఆ 10 ఏరియాస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటిని ప్రతిపాదించింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ 10 places. అవి విజయవాడ, శ్రీశైలం, తిరుపతిలోని రాయల చెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకులోని జోలాపుట్, లంబసింగిలోని తాజంగి రిజర్వాయర్, పోలవరం. 10 ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఇందులో భాగంగా ఈ యొక్క సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా ఏరోడ్రోమ్, కొన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ ప్యాసింజర్స్ ఎక్కాలి అంటే ఏరోడ్రోమ్స్, ఫ్లోటింగ్ జెట్టీసు, ఇతర మౌలిక సదుపాయాలు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలి. మరి ఎలా డెవలప్ చేయబోతున్నారంటే వీటిని PPP పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని ప్రైవేట్ ఆపరేటర్సే దీన్ని మేనేజ్ చేస్తారు, ప్రైవేట్ ఆపరేటర్లే నిర్వహిస్తారు. మరి ఆ ప్రైవేట్ ఆపరేటర్ని ఎవరు గుర్తిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ గుర్తిస్తుంది. మరి సీ ప్లేన్స్ ఇందాక చెప్పినట్టు ఇదంతా కూడా మ్యాటర్ ఊకే ఉంటుందండి. సింపుల్గా మనకి సీ ప్లేన్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. సీ ప్లేన్ అంటే వాటర్ మీద ల్యాండింగ్ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇమ్మీడియట్గా మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ మంత్, మీకు అట్లా ఒక్కసారిగా స్ట్రైక్ అవ్వాలి అండి. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సేవలు లక్షద్వీప్లో ప్రారంభించబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ సీ ప్లేన్ సర్వీసెస్ని లక్షద్వీప్లో లాంచ్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం లాస్ట్ మంత్ ఏప్రిల్లో. ఎవరు? స్కై హాప్ అనే ఒక ప్రైవేట్ ఆపరేటర్, ప్రైవేట్ ఎయిర్లైన్ ఆపరేటర్. మరి దీనికి సంబంధించి స్కై హాప్ సంస్థకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే DGCA నుంచి అనుమతి కూడా వచ్చింది, అప్రూవల్ కూడా వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఎవరు నడుపుతున్నారు? స్కై హాప్ నడపబోతా ఉంది.
మరి ఈ యొక్క సీప్లేన్ సర్వీసెస్కి సంబంధించి పైలట్ ప్రాజెక్టుని ఉత్తరాఖండ్లోని టెహ్రీ లేక్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇమ్మీడియట్గా టెహ్రీ లేక్ ఉత్తరాఖండ్, అట్లా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు గుర్తు రావాలి. ఇక ఇండియాస్ ఫస్ట్ సీప్లేన్ ప్రైవేట్ ఆపరేటర్, భారతదేశం మొదటి సీప్లేన్ ప్రైవేట్ ఆపరేటర్ అంటే స్కైహాప్ సంస్థ. సో ఇది మనకి నెక్స్ట్ వన్ తెలంగాణ అంశాలు అండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 5,681 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్. తెలంగాణ రాష్ట్రానికి 5,681 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్. తెలంగాణ స్టేట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, ఈ యొక్క పట్టణ నగర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 5,621 కోట్లు కేటాయించింది. తెలంగాణ స్టేట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసము అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో భాగంగా 5,681 crore అలకేట్ చేసింది, కేటాయించింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మనం డిస్కస్ చేసుకున్నాం ఫిబ్రవరి 2026లోనే, 4 months బ్యాక్. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇండియాలోని ఇండియాలోని రాష్ట్రాలలో ఈ యొక్క పట్టణ మౌలిక వసతులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసము 1 lakh crore, 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1,00,000 కోట్లతో ఏర్పాటు చేసింది. మరి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద డబ్బుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పెట్టుకోవాలా. దాన్నే కేంద్ర ప్రాయోజిత పథకము అంటారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మరి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? తొలిసారిగా 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, ప్రకటించారు. సో ఇది కొద్దిగా బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు తెలంగాణ స్టేట్కి 5,681 crore కేటాయించింది. మరి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందంటే అప్రాక్సిమేట్లీ 1,420 crore ఇస్తుంది, 1,420 కోట్లు. మిగతా డబ్బులు హడ్కో ఇస్తుంది. హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇండియాలో హౌసింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి, హౌసింగ్ ఫినాన్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి హడ్కో ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ మాదిరి ప్రభుత్వ రంగ సంస్థ నిధులు ఇస్తుంది. మరి ఇప్పుడు దీనికి, ఈ పనులకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. మరి ఈ 5,681 crore ఎక్కడ ఖర్చు చేయబోతున్నారంటే 3 డిస్టిక్లలో 3 ప్రాజెక్టులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని 3 ప్రాజెక్ట్స్కి ఈ ఫండ్స్ని యూస్ చేయబోతూ ఉన్నారు. మరి ఇందులో ఈ 5,681 crore 4,674.6 crore 4,674.6 కోట్లతో వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్ని కంప్లీట్ చేస్తారు. కరీంనగర్ సిటీలో 842 crore రోడ్డు వర్క్స్, రోడ్లు అటువంటివి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అటువంటివి. ఇక ఖమ్మం ఆ ప్రాంతంలో డిజిటల్ గవర్నెన్స్ అంటే ఈ యొక్క డిజిటల్ పరిపాలనలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. వీటి కోసం 166.44 crore కేటాయించారు. ఇక్కడ సింపుల్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఆ 842 కోట్లతో రోడ్లు వేస్తారు, రైళ్ళు వేస్తారు, ఈ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. సీవేజ్ ప్లాంట్లు నిర్మిస్తారు. మనకి క్రక్స్ పట్టుకోవాలి. క్రక్స్ అంటే ఏంటి? ఎసెన్స్, ఆ యొక్క టాపిక్లో ఉన్న సారం పట్టుకోవాలా. ఇప్పుడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఇది రాసుకోండి, మనం చెప్పినాం. తెలంగాణకి ఎంత కేటాయించారు? ఏ డిస్టిక్లు? కరీంనగర్, వరంగల్, ఖమ్మం. వరంగల్లో అండర్ గ్రౌండ్ వర్క్స్, కరీంనగర్లో రోడ్స్ అటువంటివి, ఖమ్మంలో డిజిటల్ గవర్నెన్స్, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్. ఓవరాల్గా 26 మున్సిపాలిటీల్లో పనుల్ని చేపడతారు. మరి ఇక్కడ ఇందాక చెప్పింది అంతా ఇక్కడ ఊరికే స్క్రిప్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇందాక చెప్పిందంతా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 4,674.6 crore, కరీంనగర్లో 3 ప్రాజెక్ట్స్ 842 crore. ఇవి రాసుకోండి. కరీంనగర్కి ఎంత కేటాయించారు, వరంగల్కి ఎంత కేటాయించారు. ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ ఆ 842 కోట్లలో డంప్ యార్డులకి, డ్రైనేజీలకి నార్మల్. ఇక 26 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతో పాటు 26 మున్సిపాలిటీలలో 166.44 crore ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్. ఇక నెక్స్ట్ టాపిక్ ఎకానమీకి సంబంధించి
బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ అవతరించింది. ఇండియా బికేమ్ బంగ్లాదేశ్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇండియా బికమ్స్ బంగ్లాదేశ్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. బంగ్లాదేశ్కి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ అవతరించింది. అంతకుముందు సెకండ్ ప్లేస్లో అమెరికా ఉన్నింది, ఇప్పుడు ఇండియా వచ్చింది. అంటే ఏంటి, బంగ్లాదేశ్ ఏ దేశాలతో అయితే వాణిజ్యం ట్రేడ్ చేస్తూ ఉందో సెకండ్ హైయెస్ట్ ట్రేడ్ ఇండియా. మరి ఈ డేటా ఎవరు ఇచ్చారు అంటే బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఫిబ్రవరి 2026లో మనకి బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండియా అవతరించింది. మరి బంగ్లాదేశ్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా ఉంది. బంగ్లాదేశ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. అయితే ఇటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో ట్రెండ్స్ వెళ్ళిపోతాయండి. ట్రెండ్స్ ఉంటాయి కదా, అంటే ఎట్లా అడుగుతాడంటే ఎక్స్టర్నల్ సెక్టార్ అంటారు. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ సెక్టార్ అని ఉంటుంది. మనకి ఎకనామిక్ సర్వేలు చదివితే ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే విదేశాలతో భారతదేశం యొక్క వాణిజ్యం ఎలా ఉందో ఆ ట్రెండ్స్, ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ ఇవన్నీ కూడా. సో ట్రెండ్స్ మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ అంటే గుర్తు రావాల్సినది, భారతదేశం అత్యధికంగా ల్యాండ్ బార్డర్ను ఏ దేశంతో షేర్ చేసుకుంటుందంటే బంగ్లాదేశ్తో సుమారుగా 4096.7 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్. వీఆర్ షేరింగ్ హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్, రైట్? సో మరి చైనా బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, సెకండ్ ఇండియా. మరి మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా బంగ్లాదేశ్కి ఏం ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంది, మనము బంగ్లాదేశ్ నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం అటువంటివి తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ భారత్ నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్న వస్తువులు. బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఏమున్నాయి? ఇండియా రైసు, ఆనియన్సు, షుగరు, కాటను, ఇండస్ట్రియల్ రా మెటీరియల్సు, అదర్ ఫుడ్ ఐటమ్స్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి బంగ్లాదేశ్ నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా జూట్ అంటే జనపనార, జూట్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, లెదర్ గూడ్స్, లెదర్ వస్తువులు అటువంటివి. మరి ఇక్కడ చైనా, ఇక్కడ నువ్వు కామన్ పాయింట్ పట్టుకోవాలా. చైనా బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, భారత్ కూడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. 2025-26లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది? చైనా. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ చైనా. మరి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ టాపిక్ కూడా క్లియర్గా. 2025-26లో చైనాతో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యము విలువ $151.1 బిలియన్. 2025-26లో ఇండియాస్ ట్రేడ్ విత్ చైనా టోటల్ వాల్యూ 151.1 బిలియన్. కానీ దురదృష్టవశాత్తు మనకి చైనాతో వాణిజ్య లోటు ఉంది. వీ హ్యావ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా. ఎంత వాణిజ్య లోటు? $112.16 బిలియన్, $112.16 బిలియన్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము మన ఎక్స్పోర్ట్స్ కంటే కూడా. సో ఇది అండి ఎకానమీ. నెక్స్ట్ వన్, సంఘమిత్ర మొదటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్. మనకి ఇటువంటి వెజల్స్ వార్తల్లో ఉంటాయి కదండి, స్టెల్త్ ఫ్రిగేట్స్, ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్ అటువంటివి. సంఘమిత్ర దీని అఫీషియల్ నేమ్ యార్డ్ 3039 అనే ఒక ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ డిఫెన్స్ ప్రభుత్వ రంగ సంస్థ, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది, దీన్ని లాంచ్ చేసింది. మరి ఇది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్లో భాగంగా మొదటిది. మరి ఓవరాల్గా 11 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. వీటిని గోవాలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఈ 11 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్లో ఇది మొదటిది. మరి ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్యాట్రోలింగ్, మనకి కోస్టల్ తీరం ఉంటుంది కదా, తీర ప్రాంతము, ఆ తీర ప్రాంతంలో ఈ యొక్క పైరేట్స్ ఎక్కువగా ఉంటారు, సముద్ర దొంగలు. ఆ యాంటీ పైరసీ ఆపరేషన్స్ని నిర్వహించడం కోసము, అలానే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తు సహాయక చర్యల్లో పాల్గొనడం కోసం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్, యాంటీ పైరసీ ఆపరేషన్స్, అలానే సర్చ్ అండ్ రెస్క్యూ,
ఆ యొక్క సముద్ర జలాల్లో మన నౌకలు ఏమైనా చిక్కుకొని పోతే వాటిని రక్షించడానికి, గుర్తించడానికి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, వీటి కోసం ఈ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ ప్యాట్రోల్ వెజల్స్ని యూస్ చేస్తారు. సో ఎక్కడ లాంచ్ చేశారంటే కోల్కతాలో లాంచ్ చేశారు. 11 నిర్మిస్తూ ఉన్నారు, 11 నిర్మిస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ చాంగ్ కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. చాంగ్ కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ని చైనా నిర్మించిందండి. అది దాని పేరు చాంగ్ కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. దీన్ని రోబో టెక్నాలజీతో నిర్మించింది. అంటే రోబోటిక్ ఆర్మీని ఉపయోగించి, రోబోట్స్ని ఉపయోగించి, అలానే సాధారణ వర్క్ ఫోర్స్ హ్యూమన్స్ని ఉపయోగించి వితిన్ 38 monthsలోనే కంప్లీట్ చేసింది. 38 నెలల్లోపే నిర్మించింది. ఫ్లోర్ ఏరియా పరంగా చూస్తే, విస్తీర్ణ పరంగా చూస్తే 1.22 మిలియన్ స్క్వేర్ మీటర్ స్టేషన్ ఇది. 1.22 మిలియన్ స్క్వేర్ మీటర్ల రైల్వే స్టేషన్ ఇది. దీనికోసం 66,000 కోట్లకు పైగా ఖర్చు అయింది. 66,000కి పైగా కాస్ట్ అయ్యింది, ఇన్వెస్ట్మెంట్ అయింది. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ రైల్వే టెర్మినల్ కంటే 5 times పెద్దది ఇది. సో గుర్తుపెట్టుకోండి, చాంగ్ కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. మరి మీరు చూస్తే ఇది యాక్చువల్లీ అక్కడ కొండను తొలిచి ఆ హిల్లీ రీజియన్లో దీన్ని బిల్డ్ చేశారు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2026, ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ. ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ May 22 సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీని ముఖ్య ఉద్దేశం బయలాజికల్ డైవర్సిటీ. మనకి జీవ వైవిధ్యం చాలా ఉంటుంది. అంటే వితిన్ ద ప్లాంట్స్ కావచ్చు, వితిన్ ద యానిమల్స్. ఇప్పుడు వృక్ష జాతిలో రకరకాల వృక్షాలు ఉంటాయి, జీన్స్, వివిధ రకాల జన్యువులు ఉంటాయి. సో అటువంటి ప్లాంట్ డైవర్సిటీ కావచ్చు, యానిమల్ డైవర్సిటీ, ఇటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని May 22 సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. మరి ఎందుకు 22 మే? 22 మే అంటేనే గుర్తు రావాల్సింది మనకి కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యం సంబంధించిన ఒక ఒప్పందం. కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీని 1992లో జరిగిన రియో ఎర్త్ సమ్మిట్లో, బ్రెజిల్లోని రియో ఎర్త్ సమ్మిట్లో కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ ఒప్పందాన్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 22 మే. అయితే ఆ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1993 డిసెంబర్ 29. 1993 డిసెంబర్ 29 అమల్లోకి వచ్చింది. ఈ డేట్లు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అయితే తొలుత మొట్టమొదటి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని 1993లో డిసెంబర్ 29న సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ 2000 సంవత్సరం నుంచి మాత్రము ఎవ్రీ ఇయర్ May 22నే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, సిన్స్ 2000 ఎవ్రీ ఇయర్ May 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది CBD 1992. ఇందులో ఇండియా మెంబర్గా అయిన తర్వాతనే కదా బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 తీసుకొని వచ్చింది, జీవ వైవిధ్య చట్టం 2002. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు. మరి థీమ్ విషయానికి వస్తే ఈ సంవత్సరం థీము యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ఇక అనదర్ ఇంపార్టెంట్ డే, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. నేషనల్ యాంటీ టెర్రరిజం డే అండి. నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లేదా జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం అని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ May 21న సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే నిన్ననే ఎవ్రీ ఇయర్ May 21న నేషనల్ యాంటీ టెర్రరిజం డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 1991 May 21న భారతదేశపు యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని LTTE టెర్రరిస్టులు హత్య చేశారు. May 21, 1991 ఎక్కడ? తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్లో ఆయన్ని చంపేశారు. సో అందుకు ఇక ఉగ్రవాదం వల్ల మనం చాలా నష్టపోతున్నామని చెప్పేసి ఈ నేషనల్ యాంటీ టెర్రరిజం డేని తొలిసారిగా 1992 May 21న సెలబ్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ నేషనల్ యాంటీ టెర్రరిజం డేని 1992 May 21న సెలబ్రేట్ చేసుకున్నారు. మరి థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం థీము అపోజ్ టెర్రరిజం, ప్రమోట్ పీస్, హార్మోనీ అండ్ నేషనల్ యూనిటీ. అపోజ్ టెర్రరిజం, ప్రమోట్ పీస్, హార్మోనీ అండ్ నేషనల్ యూనిటీ అంటే టెర్రరిజాన్ని వ్యతిరేకించాలి, శాంతిని ప్రోత్సహించాలి, శాంతిని ఏర్పరచాలి, హార్మోనీ సోదరభావాన్ని, ఆ నేషనల్ యూనిటీ జాతీయ సమగ్రతను కాపాడాలి అని వస్తుంది అర్థం. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే
థర్డ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? మరి నార్డిక్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి, అవి ఏవి? ట్రై చేయండి. నేను అడిగిన క్వశ్చన్, భారతదేశం మొదటి ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంక్ బ్రాంచ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అస్సాంలోని గువాహతిలో అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు లాంచ్ చేశారు. ఇది ఎవరి బ్యాంక్ బ్రాంచ్ అంటే స్లైస్ అనే ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంకుకి చెందిన ఒక బ్యాంక్ బ్రాంచ్. ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ అంటే ఫిజికల్గా బ్యాంక్ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ఏఐ ఆధారిత డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ అందుతాయి. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆసియా ఉత్పాదక సంస్థ యొక్క 68వ సమావేశం న్యూఢిల్లీ. మిషన్ ఆన్ అరుణాచల్ కివి. భారతదేశపు తొలి ఏఐ మంత్రిత్వ శాఖ కేరళ. శ్రమ్ మిత్ర యాప్ హర్యానా. ఏఐ ఆధారిత పరిపాలన కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ క్లౌడ్ ఇండియాతో ఒప్పందం. ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రానికి 5,621 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్. బంగ్లాదేశ్ యొక్క 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. సంఘమిత్ర మొదటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ విజల్. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ చాంకింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్, చైనా. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం May 22. నేషనల్ యాంటీ టెర్రరిజం డే May 21. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.